This is Bhavani, lecturer in Botany, SKST Mahila Kalasala, UG and PG, Tanuku. Now, I would like to explain about evolution of sporophytes in bryophytes. So, bryophytes, already you know about that Markantia, Funaria. So, Markantia in a Funaria in a sare, it is the shady plants or land plants. వీటిని ఎక్కడైతే హ్యూమిడిటీ కండిషన్స్ ఉంటాయో అక్కడ ఎక్కువగా గ్రో అయ్యేటటువంటి స్పీసీస్ అన్నీ కూడా బ్రయోఫైటాకు చెందినవే. బ్రయోఫైటాకు చెందిన అన్ని స్పీసీస్ కూడా తడిగా ఉండే నేల ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. సో అందువల్లనే వీటిని మాసెస్ అంటారు. ఫస్ట్ వన్, ఈ యొక్క ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్ ఇన్ బ్రయోఫైట్స్ అంటే బ్రయోఫైట్లలో సిద్ధ బీజద పరిణామ క్రమం. అంటే ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్లో యాంథ్రీడియా ఆర్కిగునియా ఫామ్ అయిన తర్వాత రెండు ఫ్యూజ్ అయ్యి, అంటే యాంథ్రోజాయిడ్స్ ఎగ్గో రెండు ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. జైగోట్ అనేది నెంబర్ ఆఫ్ డివిజన్స్ చెంది స్పోరోఫైట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ స్పోరోఫైట్లో బ్రయోఫైటాకు సంబంధించి సో స్పీసీస్కి డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఎందుకు మోడిఫై అవుతున్నాయని చెప్పి స్టడీ చేయడమే evolution of sporophyte in bryophytes. So now here we go. Content ఏంటంటే ఇంట్రొడక్షన్, థియరీ ఆఫ్ స్టెరిలైజేషన్, రిడక్షన్ థియరీ. సో ఇక్కడ ఏంటంటే థియరీ ఆఫ్ స్టెరిలైజేషన్ అన్న లేదు అంటే ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ థియరీ అన్న ఒకటే. ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ లేదంటే థియరీ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్. రిడక్షన్ థియరీ అంటే కనుక రెగ్రెసివ్ థియరీ, రిడక్షన్ ఆర్ రెగ్రెసివ్ థియరీ. అంటే ఇక్కడ పురోగమన సిద్ధాంతం, తిరోగమన సిద్ధాంతం. ఇంట్రడక్షన్, ద స్పోరోఫైట్ ఆఫ్ లివర్వర్ట్స్ అండ్ మాసెస్ షో మోస్ట్లీ ద సేమ్ ఫండమెంటల్ ప్లాన్. సో మాసెస్ అయినా కొన్ని ప్లాంట్స్ని లివర్ వాట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హార్న్ వాట్స్ అని కొన్ని, లివర్ వాట్స్ అని కొన్ని, ఫ్యూనేరియా కానీ వీటిని ఇటువంటి వాటిని లివర్ వాట్స్ అంటారు. హార్న్ వాట్స్ అంటే ఆంథోసెరాస్, అంటే హార్న్ లైక్ స్ట్రక్చర్స్లా ఆ యొక్క స్పోరోఫైట్ అనేది గ్రో అవుతుంది కాబట్టి హార్న్ వాట్స్ అంటారు. మాసెస్ ఈ ప్లాంట్స్లో కనుక చూస్తే మెయిన్గా అన్నీ కూడా కొన్ని సిమిలర్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి. సో నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎన్ యాంకరింగ్ అండ్ అబ్జార్బింగ్ ఫుడ్, ఎ స్టాక్ లైక్ సీటా అండ్ క్యాప్సూల్. సో ప్రతి స్పోరోఫైటు కూడా ఏం కలిగి ఉంటుంది అంటే పాదం, కాడ, గుళిక వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. సో గుళికలో ఏముంటాయి అంటే సిద్ధ బీజాలు మరియు ఇలేటర్లు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. ద క్యాప్సూల్ కంటైన్స్ స్పోర్స్ అండ్ ఇలేటర్స్. ద ఫాలోయింగ్ టూ కంట్రాస్టింగ్ వ్యూస్ హ్యావ్ బీన్ పుట్ ఫార్వర్డ్ with regard to the evolution of sporophytes in bryophytes. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క బ్రయోఫైట్లలో సిద్ధ బీజ పరిణామ క్రమాన్ని వివరించడానికి గాను రెండు వ్యతిరేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వన్ ఈజ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్స్ బై ప్రోగ్రెసివ్ స్టెరిలైజేషన్ ఆఫ్ పొటెన్షియల్ స్పోరోజీనస్ టిష్యూ. నెక్స్ట్ వన్, ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్స్ డ్యూ టు ప్రోగ్రెసివ్ రిడక్షన్ ఆర్ సింప్లిఫికేషన్. ఇక్కడ ఏంటంటే బ్రయోఫైట్లలో సిద్ధ బీజద పరిణామ క్రమాన్ని తిరోగమన సిద్ధాంతం ద్వారా వివరించడం. అంటే ఏంటి అంటే బ్రయోఫైట్లోని సిద్ధ బీజాల్లో సగం కణాలు వంద్య కణాలుగా మారుతాయి. అర్థమవుతుందా? అంటే వంద్య కణాలుగా మారడం వల్ల కొన్ని వచ్చేసి సరళ నిర్మాణాల నుండి సంక్లిష్ట నిర్మాణాలు ఏర్పడతాయని చెప్పే థియరీ ప్రోగ్రెసివ్ థియరీ. నెక్స్ట్ రిగ్రెసివ్ థియరీ ఆర్ రిడక్షన్ థియరీ ఏంటంటే కాంప్లెక్స్ ఫామ్స్ నుంచి సింప్లెక్స్ ఫామ్ ఏర్పడుతున్నాయి. ముందు కాంప్లెక్సే ఉంటుంది, తర్వాత సింప్లెక్స్ ఉంటుందని డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ రిడక్షన్ థియరీ. ఓకేనా? థియరీ ఆఫ్ స్టెరిలైజేషన్ లేదు అంటే కనుక ప్రోగ్రెసివ్ థియరీ అని పెట్టుకోండి. ప్రోగ్రెసివ్ థియరీ. సో ఇక్కడ దిస్ వ్యూ ఆల్సో నోన్ యాజ్ థియరీ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ ఆర్ థియరీ ఆఫ్ స్టెరిలైజేషన్ was put forwarded by
Once again, this view, also known as theory of progressive evolution or theory of sterilization, was put forward by Bower and supported by Cavers and Campbell. సో ఈ సిద్ధాంతాన్ని, ఈ యొక్క పురోగమన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే బోవర్ అనే శాస్త్రవేత్త 1908 నుండి 35వ సంవత్సరంలో ప్రతిపాదించారు. అయితే ఈ థియరీని ఎక్కువగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే, బలపరిచిన వాళ్ళు క్యావర్స్ అండ్ క్యాంపబెల్ అనే శాస్త్రవేత్తలు. అకార్డింగ్ టు దిస్ వ్యూ, ద స్పోరోఫైట్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూనేరియా, స్పాగ్నమ్, పగనోటం, have evolved due to progressive sterilization of the potential fertile tissue of the simpler forms. ఎగ్జాంపుల్ రిక్సియా, మార్కాన్షియా. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, బ్రయోఫైట్లో సిద్ధబీజాలు పరిణామం చెందడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, సంక్లిష్ట నిర్మాణాలైన ఫ్యూనేరియా, స్పాగ్నమ్, పొగనోటం అంటే బాగా డెవలప్ చెందిన స్పీసీస్ ఇవి. వీటి నుంచి ఇవి దేని నుంచి ఏర్పడినాయి అంటే, ఈ యొక్క సంక్లిష్ట నిర్మాణాలు అనేవి దేని నుంచి ఏర్పడినాయి అంటే, హ్యావ్ ఇవాల్వ్డ్ డ్యూ టు ప్రోగ్రెసివ్ స్టెరిలైజేషన్ ఆఫ్ ద పొటెన్షియల్ ఫర్టైల్ టిష్యూ ఆఫ్ ద సింపులర్ ఫార్మ్స్. ఈ యొక్క కొన్ని కణాలు వంద్య కణాలుగా మారిపోవటం వల్ల, ఈ యొక్క సింపులర్ ఫార్మ్స్లో కొన్ని కణాలు వంద్య కణాలుగా మారిపోవటం వల్ల వాటి నుంచి కంప్లీట్గా సింపులర్ ఫామ్ నుంచి కాంప్లెక్స్ ఫామ్ అనేది ప్రోగ్రెసివ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటే తిరోగమనం చెందటం ద్వారా సరళ నిర్మాణాల నుంచి సంక్లిష్ట నిర్మాణాలైన సిద్ధ బీజాలు ఏర్పడినవి అని చెప్పే సిద్ధాంతం తిరోగమన సిద్ధాంతం. ఎవరు ప్రతిపాదించారు అంటే బోవర్. ఎవరు సపోర్ట్ చేశారు అంటే క్యావర్స్ అండ్ క్యాంబెల్. దట్స్ ఆల్. నెక్స్ట్ వన్, ఈ యొక్క ఒక్కొక్క స్పీసీస్లో ఉండేటటువంటి సిద్ధ బీజం యొక్క దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటి, అసలు ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఎలా డెవలప్ అవుతున్నాయి, సో వీటిని ఎందుకు సింపులర్ ఫామ్ అంటారు అని చూస్తే కనుక, ఫస్ట్ స్టేజ్ ద సింప్లెస్ట్ నౌన్ స్పోరోఫైట్ అమాంగ్ బ్రయోఫైట్స్ ఈజ్ దట్ ఆఫ్ రిక్సియా. రిక్సియా అనేది చాలా సరళమైన నిర్మాణం. బ్రయోఫైట్లలో రిక్సియా సిద్ధ బీజం అనేది చాలా సరళ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇన్ ఆల్ స్పీసీస్ ఆఫ్ రిక్సియా ద స్పోరోఫైట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ క్యాప్సూల్, దేర్ బీయింగ్ నో ట్రేస్ ఆఫ్ సీట్ అండ్ ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే, రిక్సియాకి సంబంధించిన అన్ని జాతుల సిద్ధ బీజాలలో ఓన్లీ గుళిక మాత్రమే ఉంటుంది. మిగిలిన భాగాలైన కాడ మరియు పాదం వంటి నిర్మాణాలు ఏర్పడవు. The oospore or the mother cell of the sporophyte divides first by a transverse and then by vertical walls to form 4-celled embryo which becomes 20 to 30 celled by further division. సో ఈ యొక్క స్పోరోఫైట్లో ఉన్నటువంటి స్పోరోజీనస్ సెల్లే స్పోరోజీనస్ మదర్ సెల్గా యాక్ట్ చేస్తుంది. దాంట్లో నెంబర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ డివిజన్స్ అడ్డంగా విభజనలు చెంది అనేక గోడలుగా ఫామ్ అవుతాయి, వాల్స్ కింద ఫామ్ అవుతాయి. ఓకేనా. ఆ వాల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ప్రొటెక్షన్కి యూజ్ అవుతాయి. అలా వాల్స్ ఫామ్ అవుతాయి, ఇంకా డివిజన్స్ చెందుతూ ఎంబ్రియోలో. సో కంప్లీట్గా ఇలా ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా. ఏదైతే స్పోరోజీనస్ మదర్ సెల్ ఉందో దానిలో డివిజన్స్ జరిగి ఒక 4-celled ఎంబ్రియో కింద ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియోలో మరలా ఇంకా డివిజన్స్ చెంది 20 to 30 సెల్స్ కింద ఫామ్ అవుతాయి. అలా కంప్లీట్గా డివిజన్స్ చెందుతూ ఒక రిక్సియాలో స్పోరోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. దీంట్లో ఫూట్ కానీ సీటా కానీ ఏ విధమైన పార్ట్స్ ఉండవు. అకేషనల్లీ ఎ ఫ్యూ సెల్స్ ఫెయిల్ టు డెవలప్ ఇన్ టు ఏ స్పోర్ అండ్ దీస్ స్టెరైల్ సెల్స్ నర్వ్ సెల్స్ హ్యావ్ న్యూట్రిటివ్ ఫంక్షన్ అండ్ ఆర్ supposed to be the ancestors of elaters. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొన్ని కణాలు అనేవి స్పోర్స్గా సిద్ధ బీజాలుగా అభివృద్ధి చెందడంలో విఫలమవుతాయి. సిద్ధ బీజాలుగా ఏర్పడకుండా ఎలా ఉంటాయంటే వంద్య కణాలుగా మారిపోతాయి. నేను ముందే చెప్పాను, వంద్య కణాలుగా మారుతాయి. సో అవి ఏం చేస్తాయంటే, ఆ వంద్య కణాలు ఆహార పోషణకు ఉపయోగపడి ఇలేటర్స్ అనేటటువంటి వాటికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అర్థమవుతుందా. ఇలేటర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే స్పోర్ డిస్పర్సల్ మెకానిజంకి యూజ్ అవుతాయి. బట్ ఇక్కడ స్పోర్స్ అనేవి కంప్లీట్గా ఫామ్ అవుతున్నాయని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకేనా. నెక్స్ట్ వన్, సెకండ్ స్టేజ్ ఇన్ కార్సినా
The oospore అంటే స్పోరోజీనస్ మదర్ సెల్ డివైడ్స్ బై ఏ ట్రాన్స్వర్స్ వాల్ ఇంటూ హైపోబాసల్ అండ్ ఎపిబాసల్. ఈ యొక్క ఊస్పోర్ లేదా స్పోరోజీనస్ మదర్ సెల్ అనేది ట్రాన్స్వర్స్ డివిజన్ చెందడం వల్ల 2 కణాలు ఏర్పడతాయి, 2 సెల్స్, హైపోబాసల్ సెల్, ఎపిబాసల్ సెల్. హైపో అంటే క్రింద ఉండేది, ఎపి అంటే పైన ఉండే సెల్, 2 సెల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. అయితే ఇన్ సెకండ్ స్టేజ్ గివ్స్ రైస్ టు ఏ స్మాల్ ఫూట్. ఇందాక రిక్సియాలో ఫస్ట్ స్టేజ్లో అసలు ఫూట్ కానీ సీటా వంటి పార్ట్ ఏమి ఉండదు, కానీ ఇక్కడ స్మాల్ ఫూట్ లైక్ స్ట్రక్చర్, పాదం వంటి నిర్మాణం అనేది ఏర్పడుతుంది దీంట్లో సెకండ్ స్టేజ్లో. ద డెరివేటివ్స్ ఆఫ్ ద ఎపిబాసల్ సెల్ ఫ్రమ్ అన్ ఔటర్ యాంపథీషియం అండ్ ఇన్నర్ ఎండోథీషియం. సో ఇలా హైపోబాసల్ సెల్, ఎపిబాసల్ సెల్ ఏర్పడతాయి. ఫామ్ అయిన రెండింటి నుంచి ఎపిబాసల్ సెల్ ఏం ఫామ్ చేస్తుందంటే అగ్రకణం ఏం ఫామ్ చేస్తుందంటే యాంపిథీషియంని ఫామ్ చేస్తుంది. అగ్రకణం యాంపిథీషియంని ఏర్పరుస్తుంది. ఆధార కణం లోపల ఎండోథీషియంని ఏర్పరుస్తుంది. ఓకేనా. దస్ ఇన్ ద స్పోరోఫైట్ ఆఫ్ కార్సినా ద స్టెరిలైజేషన్ హ్యాస్ గోన్ ఎ స్టెప్ ఫర్దర్ అండ్ ఇన్ ఎడిషన్ టు నర్వ్ సెల్స్ స్టెరైల్ ఫుడ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్. ఇంకా కార్సినాలో చూస్తే కనుక ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్లో ఏమి ఉన్నాయి అంటే స్టెరైల్ ఫుట్, వంద్యమైన పాదం అనేది ఏర్పడడం దీనిలో ఒక మేజర్ స్టెప్. ఓకేనా. ఇన్ ద ఫస్ట్ స్టెప్లో పాదం కానీ కాడ వంటి నిర్మాణం కానీ లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏమున్నాయి అంటే ఫుట్ ప్రజెంట్ అయి ఉంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఫర్దర్ స్టెరిలైజేషన్ ఈజ్ seen in spirocarpus. SPHE వస్తుంది, స్పిరోకార్పస్. ఓకే. ఫర్దర్ స్టెరిలైజేషన్ ఏంటంటే ఫర్దర్ రెగ్రెసివ్ లేదంటే ఫర్దర్ డెవలప్మెంట్ సీన్ ఇన్ స్పిరోకార్పస్ వేర్ ద స్పోరోఫైట్ హ్యాస్ స్టెరైల్ బల్బస్ ఫుట్ అండ్ నారో సీటా ఇన్ ఎడిషన్ టు ఫెర్టైల్ క్యాప్సూల్. ఇక్కడ ఏంటి అంటే దేనిలో అబ్జర్వ్ చేస్తే స్పిరోకార్పస్ యొక్క సిద్ధబీజదాన్ని పరిశీలిస్తే బ్రయోఫైట్ల సిద్ధబీజద పరిణామ క్రమంలో ఈ యొక్క సిద్ధబీజదంలో స్టెరైల్ బల్బస్ ఫుట్, లసునం వంటి పాదము, వంద్యమైన లసునం వంటి పాదము మరియు పొడవైన కాడ వంటి నిర్మాణము, ఫలవంతమైన గుళిక వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. దిస్ వన్ ఈజ్ ద సీటా, దిస్ వన్ ఈజ్ ద ఫ్రూట్, దిస్ వన్ ఈజ్ ద క్యాప్సూల్ ఉన్నాయి. ద యాంపిథీషియం ఫార్మ్స్ ఏ సింగిల్ లేయర్ జాకెట్ ఆఫ్ ద క్యాప్సూల్. ఇక్కడ ఇందాక ముందు స్టేజ్లో యాంపిథీషియం ఫామ్ అవుతుంది కానీ అవి ఏమి ఫామ్ చేస్తున్నాయి అనేది క్లియర్ కట్గా చెప్పలేదు. సో ఇక్కడ జాకెట్ లేయర్ అంటే గుళికను ఆవరించి ఒక పొర వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అండ్ ద ఎండోథీషియం ద స్పోరోజీనస్ టిష్యూ అండ్ ద స్టెరైల్ నర్వ్ సెల్స్. ఎండోథీషియం ఉంది కదా, అది ఏం చేస్తుందంటే స్పోరోజీనస్ టిష్యూని, సిద్ధ బీజ జనక కణాలను మరియు స్టెరైల్ నర్వ్ సెల్స్, వంద్య పోషక కణాలను ఏర్పరుస్తుంది. ఇది స్పిరోకార్పస్లో ఉన్నటువంటి స్పోరోఫైట్లో ఉన్న స్ట్రక్చరు. అలాగే ఏ సెల్స్ నుంచి అంటే మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ప్రోగ్రెసివ్ థియరీ ఏం చెప్తుందంటే సింప్లర్ టు కాంప్లెక్స్ ఫామ్, సింపుల్ నుంచి కాంప్లెక్స్ ఫామ్ ఎలా డెవలప్ అయింది. ఓకే. నెక్స్ట్ వన్ ఫోర్త్ స్టేజ్. ఇన్ టాజియోనియా ద స్పోరోఫైట్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ బల్బస్ ఫుట్, ఏ మ్యాసివ్ సీటా అండ్ క్యాప్సూల్. సో టాజియోనియాలో కూడా ఫుట్ టు సీటా క్యాప్సూల్ కింద డివైడ్ అయ్యి 3 నిర్మాణాలను కలిగి ఉంటుంది. ద యాంపిథీషియం గివ్స్ రైస్ టు ఏ సింగిల్ లేయర్ జాకెట్ ఆఫ్ ద క్యాప్సూల్ అండ్ ఓన్లీ అబౌట్ half of the endothelial cells gives rise to fertile sporogenous tissue and the remaining half form sterile scatters. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ యాంపిథీషియం అనేది థర్డ్ స్టేజ్ లాగానే క్యాప్సూల్ చుట్టూ ఒక జాకెట్ లేయర్ని ఫామ్ చేస్తుంది, ఒక పొరని ఏర్పరుస్తుంది. అయితే ఎండోథీషియల్ సెల్స్లో కొన్ని సగం కణాలు మాత్రం ఏం చేస్తాయి అంటే ఫలవంతమైన సిద్ధ బీజద కణజాలాన్ని ఏర్పరుస్తుంది. మిగిలిన హాఫ్ కూడా ఇందులో వెదజల్లినట్లుగా ఉంటాయి. పాయింట్ అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ thus in the sporophyte of the Tagionia there is still further sterilization of sporogenous tissue in comparison to Rixia carcina spirocarpus. ఈ యొక్క
టార్జియోనియా స్పోరోఫైట్ని మనం అబ్జర్వ్ చేస్తే రిక్సియా కార్సినా స్పిరోకార్పస్ కంటే కొంచెం డెవలప్ అయినట్లు కనిపిస్తుంది. ఓకేనా, ఎందుకంటే స్టేజెస్ పెరిగే కొద్దీ దాని డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, 5th స్టేజ్. ఇన్ మార్కాన్షియా ద లోయర్ హాఫ్ హైపోబాసల్ సెల్స్, అంటే లోయర్ హాఫ్ అంటే హైపోబాసల్ సెల్ ఆఫ్ ద In Markantia, the lower half hypobasal cells of the octant embryo forms the foot and seta and the upper half capsule. ఇక్కడ మార్కాన్షియాలో హైపోబాసల్ సెల్లో ఎపిబాసల్ సెల్. మార్కాన్షియా యొక్క స్పోరోఫైట్లో ఉన్నటువంటి స్పోరోజినస్ మదర్ సెల్లో ట్రాన్స్వర్స్ డివిజన్ జరిగి 2 సెల్స్ ఏర్పడతాయి. వన్ ఈజ్ హైపోబాసల్ సెల్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎపిబాసల్ సెల్. హైపోబాసల్ సెల్ వచ్చేసి ఫుట్ మరియు సీటాని ఫామ్ చేస్తుంది, పాదం మరియు కాడ వంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఎపిబాసల్ సెల్ వచ్చి గుళిక వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. Approximately 50% of the sporogenous cells form spores and the remaining 50% of ileaters with characteristic thickening bands. ఈ యొక్క స్పోరోజీనస్లో 50% వచ్చేసి ఈ యొక్క స్పోరోజీనస్ సెల్స్ సిద్ధ బీజ జనక కణాలుగా ఏర్పడతాయి, అంటే సిద్ధ బీజాలు ఏర్పడతాయి. రిమైన్ 50 వచ్చేసి ఇలేటర్స్. ఈ లాంగ్ థిక్నింగ్ బ్యాండ్స్ని ఇలేటర్స్ అంటారు. స్తూపాకారంలో కండె వలె ఉన్నటువంటి నిర్మాణాలను మరియు సిద్ధ బీజ జనక కణాలను మార్కాన్షియా సిద్ధ బీజతంలో ఏర్పడతాయి. దస్ బల్బస్ ఫుట్ అండ్ elongated seta, a single layered capsule wall and large number of ileaters are sterile constituents of the sporophytes of Markantia. ఇక్కడ ఏంటంటే వంద్యమైనటువంటి పాదం, సాగి ఉన్నటువంటి కాడ, అలాగే సింగిల్ లేయర్డ్ క్యాప్సూల్ వాల్, వంద్యమైనటువంటి కణాలతోనే ఏర్పడుతుంది క్యాప్సూల్ వాల్ కూడా. అలాగే లార్జ్ నెంబర్ ఆఫ్ ఇలియేటర్స్, ఇవన్నీ ఏర్పడతాయి. బట్ స్పోర్స్ అనేవి ఫెర్టైల్ కండిషన్లో ఉంటాయి. స్పోర్స్ సిద్ధ బీజాలు అనేవి ఫలవంతమైన నిర్మాణాలుగా ఉంటాయి. ఇది 5th స్టేజ్. నెక్స్ట్ వన్, 6th స్టేజ్. ఫర్దర్ స్టెరిలైజేషన్ ఆఫ్ ద స్పోరోఫైటిక్ టిష్యూ కెన్ బి సీన్ ఇన్ పెల్లియా. పెల్లియా దేనికి సంబంధించిందంటే జంగర్మానియల్స్కి సంబంధించింది. ఫ్యామిలీ జంగర్మానియల్స్, ఆర్డర్ జంగర్మానియల్స్, ఫ్యామిలీ జంగర్మానియల్స్. ఓకే, ఫర్దర్ డెవలప్మెంట్ని దేనిలో మనం చూడొచ్చు అంటే పెల్లియా యొక్క స్పోరోఫైట్లో చూడొచ్చు. The sporophyte of Pellia is also differentiated into foot, seta and capsule as in Markantia, but the jacket of the capsule is 2 or more layered. ఇక్కడ మార్కాన్షియాలో కనుక మనం క్యాప్సూల్ని అబ్జర్వ్ చేస్తే సింగిల్ లేయర్ జాకెట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ పెల్లియాలో జాకెట్ లేయర్ అనేది 2 or more, 2 నుంచి 3 వరుసల కణాలతో ఏర్పడుతుంది. ఓకే, 2 నుంచి 3 వరుసల కణాలు అనేవి ఉండొచ్చు, అది డిఫరెంట్. అలాగే పెల్లియా యొక్క సిద్ధ బీజం పాదం, కాడ, గుళిక వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. ఫర్దర్ మోర్, ఏ ఫిక్స్డ్ స్టెరైల్ ఇలేటరోఫోర్ ఈజ్ ప్రెజెంట్ అట్ ద ప్రోక్సిమల్ ఎండ్ ఆఫ్ ద క్యాప్సూల్ విత్ ఎ బంచ్ ఆఫ్ ఇలేటర్స్. సో ఇక్కడ ఏంటంటే ఎండ్ పోర్షన్లో ఇలేటర్స్ అన్నీ ఇలేటరోఫోర్స్కి ఒక బంచ్లా ఉంటాయి. అర్థమవుతుందా? ఒక గుంపుగా ఇలేటర్లు అనేవి అగ్రభాగంలో అమరి ఉండడం ఒక ప్రత్యేక లక్షణం. పెల్లియా యొక్క సిద్ధ బీజంలో ఇలేటర్స్ అన్ని గుంపుగా ఉండడాన్ని ఇలేటరోఫోర్స్ అంటారు. ఇది ఈ సిద్ధ బీజం, పెల్లియా యొక్క సిద్ధ బీజం యొక్క ముఖ్య ప్రత్యేక లక్షణం. 7th స్టేజ్. ద స్పోరోఫైట్ ఆఫ్ యాంథోసిరస్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇవల్యూషన్. ఈ బ్రయోఫైట్ల యొక్క సిద్ధ బీజ పరిణామ క్రమంలో ఆంథోసిరస్ సిద్ధ బీజం అనేది వన్ ఆఫ్ ద ప్రముఖ మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో దీంట్లో డిఫరెన్షియేషన్ ఈ యొక్క రిమైన్ వాటితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే ద మెచ్యూర్ స్పోరోఫైట్ కన్సిస్ట్ ఆఫ్ బల్బస్ ఫుట్ అండ్ హార్న్ ఆర్ బ్రిస్టల్ లైక్ క్యాప్సూల్. సో పొడవైన కొమ్ము లేదా ముక్కు వంటి నిర్మాణం కల సిద్ధ బీజం యొక్క గుళిక అనేది ఈ సిద్ధ బీజం యాంథోసిరస్ యొక్క సిద్ధ బీజం అనేది పాదం, కాడ అనేవి ఇప్పటి వరకు అన్ని వాటిలో చూసిన విధంగానే ఉంటుంది. కానీ ఇక్కడ క్యాప్సూల్ అనేది కొంచెం డిఫరెన్షియేషన్ చూపిస్తుంది, పొడవుగా ఉంటుంది.
అంటే ముక్కు వంటి నిర్మాణం, లేదు అంటే హార్న్, ఒక కొమ్ము ఎలా అయితే ఏర్పడుతుందో అలా ఇలా పొడవుగా ఉంటుంది. అది స్పెషల్ క్యారెక్టర్. ద ఇలేటర్స్ ఆఫ్ యాంథోసిరాస్ ఆర్ నోన్ యాజ్ స్యూడో ఇలేటర్స్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఇలేటర్స్ అనేవి స్యూడో ఇలేటర్స్, అంటే మిథ్యా ఇలేటర్లు ఏర్పడతాయి. అండ్ దే డు నాట్ పొజెస్ థిక్నింగ్ బ్యాండ్స్. అలాగే ఇవి చాలా థిక్గా ఉండవు, అంటే ఎక్కువ మందంగా ఉండవు. దస్ ఫార్మ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ స్టెరిలిటీ అండ్ సెల్ఫ్ డిపెండెన్స్. ద స్పోరోఫైట్ ఆఫ్ యాంథోసిరాస్ ఈజ్ మోర్ స్పెషలైజ్డ్ దెన్ దోస్ ఆఫ్ హెపాటికాప్సిడా. ఈ యొక్క మార్కాన్షియా కానీ ఫ్యూనేరియా కానీ అన్నీ కూడా హెపాటికాప్సిడాకి చెందినవే. ఈ హెపాటికాప్సిడాలో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ స్పోరోఫైట్ సమ్ వాట్ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉన్నటువంటి స్పోరోఫైట్ ఏంటంటే యాంథోసిరాస్. Last stage, 8th stage. The highest degree of sterilization of the sporophyte is found in the class bryopsida. బ్రయోప్సిడాకి చెందినటువంటి బ్రయోఫైట్స్కి సంబంధించినవే. ఫ్యూనేరియాలో మనం కనుక చూస్తే ఫ్యూనేరియా యొక్క సిద్ధ బీజం బాగా డెవలప్ చెందినటువంటి పార్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఏంటి అంటే ద రీజియన్స్ లైక్ ఫుడ్, సీటా, క్యాప్సూల్ వాల్, కాల్మెల్లా, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాల్మెల్లా, దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ ఎస్ కాల్మెల్లా. స్తంభిక, అపోఫైసిస్, దిస్ వన్ ఈజ్ ద అపోఫైసిస్. అండ్ ఒపర్క్యులం ఆర్ లిడ్, పైన ఉన్నటువంటి మూతను ఒపర్క్యులం ఆర్ లిడ్ అంటారు. పెరిస్టోమ్ ఇన్ ద బ్రయోఫైట్ ఆఫ్ ఫ్యూనేరియా, దిస్ వన్ ఈజ్ ద పెరిస్టోమ్ టీత్. పెరిస్టోమ్ టీత్స్ అనేవి 2 ఓరల్స్లో ఉంటాయి. ఈచ్ ఓరల్ కంటైన్ 16. దిస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ స్పోర్స్. సో చాలా డెవలప్ అయినటువంటి పార్ట్స్, అలాగే డిఫరెంట్ ట్విస్టెడ్ మెకానిజం కూడా ఫ్యూనేరియాలో కనిపిస్తుంది. ఓకే, ఫ్యూనేరియా, పాలిట్రైకమ్ అండ్ పొగనోటం రిప్రజెంట్ ద స్టెరైల్ టిష్యూస్. అలాగే వీటిలో కొన్ని వంద్యమైనటువంటి కణజాలం కూడా ఉంటుంది. సో మేజర్గా ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది. సో ఇలా రిక్సియా నుంచి ఫ్యూనేరియా వరకు ఒక్కొక్కటి డెవలప్ చెందుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రోగ్రెసివ్ థియరీ లేదా స్టెరిలైజేషన్ థియరీ అంటారు. పురోగమన సిద్ధాంతం. నెక్స్ట్ తిరోగమన సిద్ధాంతం. సారీ దీంట్లోనే కంటిన్యూషన్ పాయింట్. దస్ ద స్పోరోఫైట్ ఆఫ్ రిక్సియా ఈజ్ ద సింప్లెస్ట్ అమాంగెస్ట్ ద బ్రయోఫైట్స్ విత్ వెరీ హై ప్రపోర్షన్ ఆఫ్ ఫెర్టైల్ టిష్యూ అండ్ ద స్టెరైల్ టిష్యూ ఈజ్ వెరీ స్మాల్. ఇక్కడ ఏంటంటే రిక్సియా అనేది సరళ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. రిక్సియా యొక్క సిద్ధ బీజం సరళ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. విత్ వెరీ హై ప్రపోర్షన్ ఆఫ్ ఫెర్టైల్ టిష్యూ. దాంట్లో ఏంటంటే ఫెర్టైల్ టిష్యూ, ఫలవంతమైన భాగం అనేది ఎక్కువగా ఉంటుంది, వంద్యమైన భాగం అనేది తక్కువగా ఉంటుంది. వంద్యమైన అంటే డిఫరెన్షియేషన్ ఏవైతే ఉంటాయో అంటే కణగోడలు, పాదం, గుళిక వంటి నిర్మాణాలు అనేవి ఈ యొక్క స్టెరైల్ టిష్యూ ద్వారానే ఏర్పడతాయి, వంద్యమైన కణాల ద్వారా ఏర్పడతాయి. ఆ యొక్క వంద్య కణాల యొక్క సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది దేంట్లో, రిక్సియా యొక్క సిద్ధబీజంలో. On the other hand, the members of the class Bryopsida, Funaria, Validricum, Pogonotum have the most complex sporophyte with very high degree of sterility. సో ఇలా ఫ్యూనేరియా, పాలిట్రైకమ్, పొగనోటం వంటి సిద్ధబీజాలను అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క స్టెరిలిటీ ఎక్కువగా ఉండి సింపుల్ ఫామ్ నుంచి సరళ నిర్మాణం నుండి సంక్లిష్ట నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ద ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్ ఇన్ బ్రయోఫైట్స్ యాజ్ సచ్ ఈజ్ కన్సిడర్డ్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్ బై ప్రోగ్రెసివ్ స్టెరిలైజేషన్ ఆఫ్ ద ఫెర్టైల్ టిష్యూ. ఈ యొక్క తిరోగమన దశలో సరళ నిర్మాణం నుండి సంక్లిష్ట నిర్మాణం గల సిద్ధ బీజాలు ఏర్పడడానికి ముఖ్య కారణం ఫలవంతమైన టిష్యూ అనేది ఉండటం. అలాగే ఫలవంతమైన టిష్యూ నుంచి కొంత భాగం స్టెరైల్ టిష్యూగా కన్వర్ట్ అయ్యి ఆ స్టెరైల్ టిష్యూ అనేది సీటా, ఫుడ్ అండ్ జాకెట్ లేయర్స్, పెరికీటియమ్స్ ఇలా ఏర్పడతాయి. అర్థమవుతుందా? ఇలా కన్వర్ట్ చేయడం వల్లే ఈ యొక్క సింపులర్ ఫామ్ నుంచి కాంప్లెక్స్ ఫామ్ అనేది ఏర్పడుతుంది. అంటే సింపులర్ ఫామ్ నుంచి నెంబర్ ఆఫ్ చేంజెస్ జరగడం వల్ల కాంప్లెక్స్ ఫామ్ అవుతున్నాయి, కాంప్లెక్స్ ఫామ్ అయినటువంటి స్పోరోఫైట్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ ప్రోగ్రెసివ్
theory. Okay, evolution of progressive theory. This theory was proposed by Bower and supported by Cavers Campbell. That's it. Next one, reduction theory. సో రిడక్షన్ థియరీ అంటే తిరోగమన సిద్ధాంతం, దీనికి ఆపోజిట్ తిరోగమన సిద్ధాంతం. సో రైట్ నో ఈ పాయింట్ కాకుండా నేను చెప్పేది రాసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ రిట్రోగ్రెసివ్ థియరీ, RETROGRESSIVE. రిట్రోగ్రెసివ్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ ప్రోగ్రెసివ్ సింప్లిఫికేషన్. ప్రోగ్రెసివ్ ప్రాసెస్ ద్వారా డెవలప్ అయినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి సింపుల్ ఫామ్కి డౌన్వర్డ్ డైరెక్షన్లో రీచ్ అవ్వడాన్ని రెట్రోగ్రెసివ్ థియరీ అంటారు. ఓకే, దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై కశ్యప్ అండ్ సపోర్టెడ్ బై చర్చ్, ఆల్రెడీ ఉంది కదా, అండ్ సపోర్టెడ్ బై చర్చ్, గోబెల్ అండ్ ఏవన్స్. ఓకేనా, they hold that so correlated the evolution of the sporophyte has been in the downward direction. ఇక్కడ సిద్ధబీజం అనేది ఎలా పరిణామక్రమం చెందుతుందంటే డౌన్వర్డ్ డైరెక్షన్, అంటే సంక్లిష్ట నిర్మాణం నుండి సరళ నిర్మాణంలోనికి సిద్ధబీజాలు అనేవి డౌన్వర్డ్ డైరెక్షన్ జరగడం వల్ల మొట్టమొదటే సంక్లిష్ట నిర్మాణం ఉంటుంది. సంక్లిష్ట నిర్మాణం నుంచి అంటే పైనుంచి కిందకి డెవలప్ అవుతాయని చెప్పి ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. The series they believe furnishes an example of retrogressive evolution. సో ఈ పాయింట్ తీసేయండి, అవసరం లేదు. There is ample evidences of reduction rather than progressive elaboration of the sporophyte of this group. సో ప్రోగ్రెసివ్గా ఏం జరుగుతుంది అంటే ప్రోగ్రెసివ్ మేనర్లో ఎలా డెవలప్ అవుతున్నాయి అంటే ఒక స్పీసీస్లో ఉన్న స్పోరోఫైట్కి అనదర్ స్పీసీస్లో ఉన్న స్పోరోఫైట్కి వాటి మధ్య ఉండే డివిజన్స్ అలాగే స్టెరైల్ ఫెర్టైల్ టిష్యూ మీద డెవలప్ అయ్యి రిగ్రెసివ్ మేనర్లో డెవలప్ అవుతున్నాయి స్పోరోఫైట్స్ అని చెప్పిన థియరీ ప్రోగ్రెసివ్ థియరీ. రిట్రోగ్రెసివ్ థియరీ అంటే పైనుంచి కిందకి, అలా కాకుండా కాంప్లెక్స్ ఫామ్ నుంచి సింపులర్ ఫామ్లోనికి ఎలాబొరేటెడ్గా స్పోరోఫైట్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఈ సముదాయానికి సంబంధించి సిద్ధబీజాలు అనేవి సంక్లిష్ట నిర్మాణం నుండి సరళ నిర్మాణంలోనే తిరోగమన దశ ద్వారా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు అంటే కశ్యప్. సిగ్నిఫికెంట్ స్టెప్స్ ఇన్ ద రిడక్షన్ సిరీస్. సింప్లిఫికేషన్ ఆఫ్ ద డెహైసెన్స్ ఆపరేటర్స్. సో గుళిక పగిలే విధానం అనేది చాలా సరళంగా ఉంటుంది. రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ ఫోటోసింథటిక్ టిష్యూ ఇన్ ద క్యాప్సూల్ వాల్. అలాగే క్యాప్సూల్ వాల్లో ఈ యొక్క కిరణజన్య సంయోగ క్రియ జరిపే వర్ణద్రవ్యాల యొక్క సంఖ్య అనేది నశించడం. అసోసియేటెడ్ విత్ ద అబో ఈజ్ ద డిసపిరెన్స్ ఆఫ్ స్టొమాటా అండ్ ఇంటర్ సెల్యులర్ స్పేసెస్. అలాగే పత్రరంధ్రాలు, కణాంతర అవకాశాలు అనేవి ఉండకపోవడం. Side by side with the above changes in the gradually elimination of the seta and subsequently the disappearance of the food. ఇక్కడ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి, ఇందాకేంటి కింద నుంచి పైకి అంటే ఫుడ్ ఉండదు, ఫస్ట్ క్యాప్సూల్ ఉంటుంది, తర్వాత ఫుడ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, థర్డ్ స్టేజ్లో ఫుడ్ కంప్లీట్గా ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మొదటి దశలో అన్నీ ఉండి తర్వాత అలా అలా కూలిపోతూ వస్తాయి. ఓకేనా. డిసపరెన్స్ అంటే ఫుడ్ అనేది సబ్సిక్వెంట్గా ఆబ్సెంట్ అయిపోతుంది. ఆల్ దీస్ చేంజెస్ ఆర్ అకంపైనెడ్ బై ద ప్రోగ్రెసివ్ ఇంక్రీజ్ ఇన్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద స్పోరోజెనస్ సెల్స్. సో ఇలా కంప్లీట్గా ఫెర్టిలిటీ స్టేజ్కి ఓన్లీ స్పోరోజెనస్ సెల్స్ కానీ ఓన్లీ క్యాప్సూల్ మాత్రమే ఉంటుంది. చివరికి క్యాప్సూల్ కంటైన్ ఫెర్టైల్ టిష్యూ, స్పోరోజెనస్ టిష్యూ అనేది గుళిక లోపల ఉంటుంది. Evidences from comparative morphology and experimentally genetics supports the view that the simple sporophyte of Rixia is an advanced but a reduced structure. ఇక్కడ ఏంటంటే జెనెటిక్ పరంగా స్టడీ చేసిన, మార్ఫాలజీ పరంగా స్టడీ చేసిన ఈ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తున్నారు అంటే స్పోరోఫైట్ ఆఫ్ రిక్సియా యొక్క సిద్ధబీజం అనేది సరళమైనప్పటికీ కూడా ఇది మాత్రమే అడ్వాన్స్డ్ కండిషన్లో ఉంది. అంటే ఆదిమమైనది
ప్రస్తుతం ఆదిమమైన లక్షణాలు కలిగినది ఏది అంటే రిక్సియా సిద్ధబేస్తో అని ఈ సిద్ధాంతం ద్వారా చెప్పారు. బట్ ఇట్ రెడ్యూస్డ్ స్ట్రక్చర్, ఎందుకంటే వీటిలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయిపోయింది. అర్థమవుతుందా? ఈ 2 థియరీస్ ద్వారా, ఒకటి అందుకే చెప్పాను ఒకదానికి ఒకటి ఆపోజిట్ వ్యూ. ఒకటేమో కింద నుంచి పైకి డెవలప్ అవుతున్నాయని చెప్తుంది, రెండోది రిట్రోగ్రెసివ్ థియరీ, పైనుంచి కిందకి మాత్రమే సిద్ధబీజాలు అనేవి పరిణామక్రమం చెందుతున్నాయని చెప్పారు. సో ఇది ఓకే, థ్యాంక్ యూ.